వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గెలిపే ధ్యేయంగా గట్ల కనపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గులాబీ రాణి దామోదర్ కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. వారు మాట్లాడుతూ కత్తెర గుర్తుకు ఓటు వేయండి, గ్రామంలో ఉన్న ప్రతి అభివృద్ధి పనికి నేను పనిచేస్తానని, బడి గుడి వైద్యం నిరుద్యోగం పెన్షన్లు ఇండ్లు వంటి ఎన్నో సంక్షేమాలు చేస్తానని, రిటైర్డ్ టీచర్ గా పనిచేసి గ్రామ సంక్షేమ అభివృద్ధి కోసం ఉంటా అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహాయ సహకారంతో ఆదర్శంగా గ్రామాన్ని నిలబెడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు. కత్తెరగుట్టు సర్పంచ్ కత్తెరగుట్టు సరేనా? కత్తెర గుర్తుకు ఒకటే సర్పంచ్ గా ఇది వేయాలి, కత్తెర గుర్తుకు వేయాలి. ఈసారి మనకు మహిళలకు వచ్చింది, కత్తెర గుర్తుకు ఓటేయండి సరేనా? సరే సరే సరేనా? మనకి ఏ సమస్య ఉన్నా మనం తీరుస్తాం సమస్యను సరేనా? లేరా అత్త ముందే లేరా? కత్తెర గుర్తుకు సర్పంచ్ గా ఉన్నా కత్తెర గుర్తు చెప్పు అందరికి, ఏ సమస్య ఉన్నా మనం చేసి చేయగలుగుతాం సరేనా? భార్య ఎంపీ దామోదర్ తెలుసు కదా, దామోదర్ ఎన్ని పనులు చేసిన ఊరికి అంతకంటే ఎక్కువ పనులు నేను కూడా చేసి ఇద్దరం కలిసి చేస్తామంట. సర్పంచ్ ఎన్ని సంవత్సరాలు వచ్చి రావడం, పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బాబుకు? 18 సంవత్సరాలు వస్తుందా? నీ చేయి ఎందుకు అట్లా అవుతుంది? చూపించుకున్నావు హాస్పిటల్? తగ్గలే కదా? మనకు క్యాంప్ పడుతుంది, హెల్త్ క్యాంప్ పడుతుంది. హెల్త్ క్యాంప్ అప్పుడు మనం చూద్దాం సరేనా? అందరు డాక్టర్లు అన్ని రకాల డాక్టర్లు వస్తారు. సర్పంచ్ గుర్తు కత్తెర గుర్తు సరేనా? ఎంపీటీసీ దామోదర్ భార్య నేను. మహేష్ సరేనా? సరేనా? మరి నేను దామోదర్ ఎంపీటీసీ భార్యనమ్మా. ఈసారి మనకు మహిళలకు వచ్చింది, ఓటు హక్కు వేసుకొని మీరు గెలిపించారు. కత్తెర గుర్తు మనది సర్పంచ్కు, ఇది వార్డు మెంబరు మహేష్ చుక్క మహేష్కు. స్టవ్ గుర్తుకు ఓటేయండి. ఏ సమస్య ఉన్నా కానీ తీరుస్తామమ్మ. దామోదర్ ఎట్లా పని చేసినా నేను అంతకంటే ఎక్కువ ఇద్దరం కలిసి పని చేస్తాం సరేనా? ఈసారి మనకు మహిళలకు వచ్చింది, కత్తెర గుర్తుకు ఓటేయండి సరేనా? సరే సరే సరేనా? మనకి ఏ సమస్య ఉన్నా మనం తీరుస్తాం సమస్యను సరేనా? లేరా అత్త ముందే లేరా? కత్తెర గుర్తుకు సర్పంచ్ గా ఉన్నా కత్తెర గుర్తు చెప్పు అందరికి, ఏ సమస్య ఉన్నా మనం చేసి చేయగలుగుతాం సరేనా? మరి నేను దామోదర్ ఎంపీటీసీ భార్యనమ్మా. ఈసారి మనకు మహిళలకు వచ్చింది, ఓటు హక్కు వేసుకొని మీరు గెలిపించారు. కత్తెర గుర్తు మనది సర్పంచ్కు, ఇది వార్డు మెంబరు మహేష్ చుక్క మహేష్కు. స్టవ్ గుర్తుకు ఓటేయండి. ఏ సమస్య ఉన్నా కానీ తీరుస్తామమ్మ. దామోదర్ ఎట్లా పని చేసినా నేను అంతకంటే ఎక్కువ ఇద్దరం కలిసి పని చేస్తాం సరేనా? వచ్చినందుకు మహిళను నిలబడిన నేను, ఇది ఎమ్మెల్యే సపోర్ట్ తోనే నిలబడిన నేను. ఇక్కడ మన గుర్తు కత్తెర గుర్తు. ఈ కత్తెర గుర్తు ఓటు వేసిన తర్వాత గెలిచినా గెలవకున్నా కానీ నేను మా కుటుంబ సభ్యులు కూడా ఈ ఊరికి సహాయ సహకారాలు అందిస్తాం అనమాట. ఇంకా గెలిస్తే మనకు పదవి వస్తే ఎమ్మెల్యే ద్వారా మనం ఎన్నో పనులు చేయించుకోగలుగుతాము. తర్వాత ఫస్ట్ నేను గెలిచిన తర్వాత ఫస్ట్ గుడికి బడికి చేస్తా. తర్వాత డ్రైనేజ్ సమస్య కానీ, తర్వాత వికలాంగుల పెన్షన్ గురించి కానీ, పెన్షన్ల గురించి కానీ, తర్వాత ఇల్లు లేదు కొంతమందికి, ఇల్లు లేదండి. తర్వాత నేను గెలిచిన తర్వాత ఇటువంటి పనులన్నీ చేయగలుగుతాను అనమాట. యూత్ కూడా చాలా మంది యూత్ కూడా అసలు వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నవి, అవి కూడా సాల్వ్ చేస్తాను అనమాట. నేను గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ద్వారా అన్ని కూడా చేయగలుగుతాను అన్నమాట ఊరికి. నేను రోడ్డు సమస్య చాలా ఉన్నాయండి, డ్రైనేజీ రోడ్లు, తర్వాత పెన్షన్లు, తర్వాత ఇల్లు కూడా సరిగా చాలా కొంతమంది చాలా ఇబ్బందులు ఉన్నారు. గుడిసెలు ఉన్న అవకాశమే సరిగా ఇబ్బందికరంగా ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ సమస్యలు నేను గెలిచిన తర్వాత తప్పక తీరుస్తానండి. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ తెలుసుకొని, నేను నాకు వర్క్ తెలుసుకొని కూడా నేను పని చేయగలుగుతానండి.
అవి పిల్లల ద్వారా తెలుసుకొని పెద్దవాళ్ళ గురించి తెలుసుకొని పని చేయగలుగుతాం అనమాట.